ఎన్ని ఉన్నా లేకున్నా ఆడదానికి అందమైన జుట్టే అసలైన సంపద. ఇలా అందమైన జుట్టుతో ఊగుతూ ఆనందించటానికి ఎంతో ప్రయత్నం కావాలి. ఇంత చక్కటి జుట్టుకు మనింట్లో మిగిలిన సద్దన్నమే మహాప్రసాదం. దాన్ని అవతల పారేయకుండా జుట్టు పోషణకు ఎలా వాడవచ్చో చూద్దాం. నిపుణుల అభిప్రాయ ప్రకారం రాత్రిపూట మిగిలిపోయిన అన్నం జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇది మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు పోషణకు చద్దన్నం చాలా మేలు చేస్తుంది. అన్నం వాడకంతో మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుందని చెబుతున్నారు. జుట్టుకు అన్నాన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం. ఒక పెద్ద గిన్నెలో 1 కప్పు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మెంతులు కూడా తీసుకోవాలి. బీట్రూట్ రసం, తాజా అలోవెరా జెల్ను తీసుకోండి. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. నానబెట్టిన మెంతులు అన్నంతో కలిపి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి. అందులో బీట్రూట్ జ్యూస్, అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ను మీ జుట్టుకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పూర్తిగా అప్లై చేయాలి. 1 గంట పాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ, గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దీన్ని రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. జుట్టు రాలడం ఆగి పొడవుగా పెరుగుతుంది. ఈ హెయిర్ మాస్క్ను మీ జుట్టుకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పూర్తిగా అప్లై చేయాలి. 1 గంట పాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ, గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దీన్ని రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. జుట్టు రాలడం ఆగి పొడవుగా పెరుగుతుంది. జుట్టుకు అన్నాన్ని పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే వెంట్రుకలు రాలే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు, ఇది మీ జుట్టును మెరిసేలా, స్ట్రాంగ్గా మార్చడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.